పీటీవీ న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే వయసుతో సంబంధం లేకుండా అందరికీ ఇప్పుడు కీళ్ల నొప్పులు ఎందుకు వస్తున్నాయి? ఎముకల్లో బలం ఎందుకు తగ్గింది? రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏమిటి? మనం తినే ఆహార అలవాట్లు ఎముకల దృఢత్వంపై ప్రభావం చూపుతున్నాయా? ఇలాంటి ప్రశ్నలకి సరైన సమాధానంతో పాటు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలపై కీలక సూచనలు చేస్తున్నారు అమలాపురంలోని రాజా ఆర్థోపెడిక్ వైద్యులు, ప్రముఖ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ జీవీఎస్ నాగరాజ్ గారు. వయసు పైబడిన వారికి, ప్రమాదాల బారిన పడిన వారికి ఈ జాయింట్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్స ఒక వరంగా మారిన నేపథ్యంలో కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స ఎవరు చేయించుకోవాలి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల కీళ్ల ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అనే విషయాలు డాక్టర్ నాగరాజ్ గారిని అడిగి ఈనాటి పీటీవీ హెల్త్ ఇస్ వెల్త్ బులెటిన్లో చూసేద్దాం. వెల్కమ్ టు పీటీవీ న్యూస్. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా కీళ్ల సమస్యలు ఎందుకు వస్తున్నాయి? అసలు రోమటైడ్ ఆర్థరైటిస్ అంటే ఏమిటి? అసలు మనం తీసుకునే ఆహార అలవాట్లే దీనికి ప్రధాన కారణమా? తాగే మంచినీరు వల్ల కూడా మనకి కీళ్ల నొప్పులు వస్తుంటాయా? అసలు ఎలాంటి పరిస్థితుల్లో జాయింట్ రీప్లేస్మెంట్ అవసరం ఉంటుంది? ఇలాంటి విషయాలు మనతో పాటు చర్చించేందుకు ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు, అమలాపురం రాజా ఆర్థోపెడిక్ డాక్టర్ నాగరాజు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ జీవీఎస్ రాజా, అమలాపురం మాది. డాక్టర్ రాజా ఆర్థోపెడిక్ హాస్పిటల్ నుంచి ఈ అవకాశం ఇచ్చిన పీటీవీ వాళ్ళకి ముఖ్యంగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ సార్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే మోకాళ్ళ మార్పిడి ఎవరెవరికి చేయాలి? ఫస్ట్ క్వశ్చన్ ఆయన అడిగారు. అంటే 45 సంవత్సరాల పైబడిన వారికి మోకాళ్ళు వంకర్లు వచ్చిన వాళ్ళకి, బాగా అరిగిపోతే నడవలేని స్థితిలో ఉంటే, నెక్స్ట్ కీళ్లవాతంలో రొమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళకు కూడా మనం మోకాళ్ళ ఆపరేషన్ చేస్తాం. సార్ మరి 40 సంవత్సరాలకి 30 సంవత్సరాలు అంటున్నారు, ఏది రైట్ ఏది రాంగ్ అని నెక్స్ట్ క్వశ్చన్ మీరు అడగచ్చు నన్ను. కీళ్లవాతంలో ఏమైందంటే ఎందుకు ఆపరేషన్ చేయాలి అంటే, 2 మోకాళ్ళు వంకర్లు వచ్చేసినప్పుడు మన నడక మారుతుంది. మన నడక మారినప్పుడు ఎక్కడ పడుతుంది నెక్స్ట్ స్ట్రెస్? వెన్నుపూస మీద పడుతుంది అనమాట. ఎప్పుడైతే వెన్నుపూస పాడైద్దో అసలు నడవడం మానేస్తాడు. సో బెటర్ మోకాళ్ళ ఆపరేషన్ చేస్తే వెన్నుపూసలు కూడా బాగుంటాయి. ఎందుకంటే మన నడక స్ట్రైట్ గా నడుస్తాం కాబట్టి. ఎప్పుడైతే వంకరగా నడుస్తామో మన వెన్నుపూస వంకర వచ్చేస్తుంది. సో అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ వెన్నుపూసకి ఆపరేషన్ చేయించుకోవాలి, మోకాళ్ళకి ఆపరేషన్ చేయించుకోవాలి. సరే, మోకాళ్ళ ఆపరేషన్ వల్ల లాభాలు ఉన్నాయా? డెఫినెట్ గా ఉన్నాయి. ఏంటి? ఫస్ట్ పాయింట్, మనం మాత్రలు వాడాల్సిన అవసరం లేదు. సో నొప్పి మాత్రలు ఎప్పుడైతే వాడమో మనకి కిడ్నీ పాడవు. రెండోది వచ్చేటప్పటికి ఎక్కువ కాలం బతుకుతాం. ఎందుకంటే 50 సంవత్సరాల పైబడిన వాళ్ళకి జెరియాట్రిక్ డిప్రెషన్ అనేది ఒక ప్రాబ్లం వచ్చింది. అరే బాబోయ్, ఇంద్రబాబు అప్పుడే ముసలం అయిపోయాం, అప్పుడే మోకాళ్ళ వంకర్లు వచ్చేసి నడవలేము, గుడికి వెళ్ళలేము, పెళ్లికి వెళ్ళలేము, ఏంటిది అని వాళ్ళకి ఆ ఫీలింగ్ లో ఉంటారు ఎక్కువ. ఎప్పుడైతే మోకాళ్ళ ఆపరేషన్ చేస్తామో వాళ్ళకి లైఫ్ లో చాలా కొత్తదనం వచ్చింది అనమాట. ఏదో వయసు తగ్గిన ఫీలింగ్, ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది. వాళ్ళు పదే నేను చాలా మందిని నేను ఆపరేషన్ చేసిన పేషెంట్ చూసినప్పుడు, డాక్టర్ గారు నాకు కాలు స్ట్రైట్ అయిపోయింది, డాక్టర్ గారు నాకు నొప్పులు తగ్గినాయి, ఈ రెండే చెప్తుంటారు అనమాట. అంటే సో డాక్టర్ గారు అసలు మనకి కీళ్ల నొప్పులకు సంబంధించి కానీ మోకాళ్ళ నొప్పులకు సంబంధించి కానీ జాయింట్ రీప్లేస్మెంట్ చేస్తూ ఉంటారు కదా. అవును, జాయింట్ రీప్లేస్మెంట్ అనేది ఎంతవరకు శ్రేయస్కరం? దానికి సంబంధించి చేసిన తర్వాత ఎన్ని రోజుల్లో వాళ్ళు రికవరీ మామూలుగా వాళ్ళు మామూలుగా చేసుకోగలుగుతారు? మోకాళ్ళ ఆపరేషన్ అనేది ఎటువంటి చెడు జరగదు మనకి. ఈ రోజుల్లో ఎలాంటి మెటీరియల్స్ వచ్చినాయి అంటే చాలా మంచి మెటీరియల్స్ వచ్చినాయి. మోకాళ్ళ ఆక్సినియం అని, కోబాల్ట్ క్రోమియం, తర్వాత మధ్యలో వేసే పాలీ కూడా అల్ట్రా హై డెన్సిటీ పాలీఇథిలీన్ విత్ విటమిన్ ఈ వచ్చిందనమాట. సో దీనివల్ల ఏంటంటే ఎక్కువ మనం వేసిన మోకాలు అరగదు. దగ్గర ఒక్కో జాయింట్ కి 30 నుంచి 30 సంవత్సరాలు, డిపెండింగ్ అపాన్ ద కంపెనీ. ఆ కంపెనీని బట్టి ఆ కాస్ట్ డిసైడ్ అయింది అనమాట. సో మంచి కాస్ట్లీ జాయింట్ వేసుకుంటే మటుకు 40 సంవత్సరాలు మినిమం గ్యారంటీ ఉంటుంది. మీరు అనొచ్చు, డాక్టర్ కరెక్ట్గా 40 సంవత్సరాలు గ్యారంటీ ఉంటుంది. అలా చెప్పలేము. బెంజ్ కారైనా గతుకులు వెళ్తే పాడైపోయింది. సో మన జాగ్రత్తలు మనం ఎప్పుడు జాగ్రత్తగానే ఉండాలి మోకాళ్ళ ఆపరేషన్ చేసిన తర్వాత. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు అడిగింది ఎన్ని రోజుల్లో నడవచ్చు? నేనైతే రాత్రి చేసే పొద్దున్న నడిపించేస్తాను.
సార్ మరి ఫిజియోథెరపీ ఇవన్నీ చేయాలి కదా, చెయ్యాలి. ఎన్ని వారాలు చేయాలి? మినిమం 6 weeks ఫిజియోథెరపీ చేస్తే 6 వారాల తర్వాత కనీసం ఆపరేషన్ చేయించుకున్నట్టు డెఫినెట్గా మర్చిపోతాను. అందులో డౌటే లేదన్నమాట. నా దగ్గరికి 6 వారాల తర్వాత నేను ఆపరేషన్ చేసిన ఏ పేషెంట్ రాలేదు. దే ఆర్ వెరీ ఫైన్, బండి తోలుతున్నారు, గుళ్ళకి వెళ్ళిపోతున్నారు, పెళ్లిళ్ళకి వెళ్తున్నారు, దే ఆర్ వెరీ హ్యాపీ. ఒకప్పుడు పాపం ఇంట్లోనే కూర్చుండేవాళ్ళు, ఎక్కడికి నడవలేక. నౌ దే ఆర్ వెరీ హ్యాపీ. మీకు కావాలంటే నా పేషెంట్స్ ఫోన్ నెంబర్స్, అడ్రస్ అన్నీ ఇస్తాను. యూ కెన్ ఇంటర్వ్యూ దెమ్. పీటీవీ వారికి ఇచ్చిన, అంటే నా వాళ్ళకి చెప్తున్నాను సార్, యూ కెన్ ఇంటర్వ్యూ దెమ్ ఆల్సో. అంటే మన దగ్గర ఆపరేషన్ బాగైనయా లేదా, దే ఆర్ వెరీ హ్యాపీ ఆర్ నాట్, అది కూడా తెలుసుకోవచ్చు. డాక్టర్ గారు, ఇప్పుడు అసలు స్పాండిలైటిస్ కంప్లైంట్ ఒకటి మెయిన్ గా ఈ ఒత్తిడి, స్ట్రెస్ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అందులో ఎముకల సంబంధించి కానీ ఎన్నుముక సంబంధించి కానీ వాటికి సంబంధించి మీరేం చెప్తారు వాళ్ళ గురించి సూచనలు? జనరల్ గా మనకి 2 స్పాండిలోసిస్ చేంజెస్ ఉంటాయి. ఒకటి సెర్వైకల్, ఒకటి లంబార్, మెడ, నడుము. మెడకి ఈ రోజుల్లో 20 సంవత్సరాలకే మొదలైపోతున్నాయి మొబైల్స్, ల్యాప్టాప్స్, అదే పనిలో ఉంటున్నాం మనం. తర్వాత నడుముకి వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా మనం ఎవరెవరికి ఎక్కువ వస్తుందంటే, పాపం చాలా కష్టపడే తాపీ మేస్త్రులకి, పొలం పని చేసే వాళ్ళకి, కూలీ పని చేసి బరువులు ఎత్తే వాళ్ళకి, వీళ్ళందరికీ బాగా నడుము నొప్పులు వస్తాయి. మళ్ళీ మన మత్స్యకారులు ఉంటారు, వాళ్ళు కూడా బాగా నడుము నొప్పితో వస్తారు పాపం. ఈ నలుగురు ప్రొఫెషన్స్ మనకు బ్యాక్ పెయిన్తో ఎక్కువ వస్తారు. సర్వైకల్ పెయిన్ వచ్చేటప్పటికి మనకు వైట్ కాలర్ జాబ్స్. ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్, ఏం చేస్తున్నారంటే రిసెప్షన్, ఏం చేస్తారంటే అకౌంట్స్ చూస్తానండి. సో ఎందుకు వస్తుంది? అబ్నార్మల్ పొజిషన్స్లో పనిచేయటము, విటమిన్ డి డిఫిషియన్సీ వల్ల, ఎక్సర్సైజ్ లేక. అందుకని ఈ స్పాండిలోసిస్ పేషెంట్స్కి మనం కనుక ఎక్సర్సైజులు, విటమిన్ డి కనుక పెట్టకపోతే రెగ్యులర్గా మన చుట్టూ తిరుగుతూనే ఉంటారు. ఇంకో ప్రాబ్లం ఏంటంటే, ఈ స్పాండిలోసిస్ చేంజెస్ మళ్ళీ లంబార్ డిస్క్ ప్రాబ్లంగా మారచ్చు ఒక్కోసారి. అప్పుడు ఆ డిస్క్ ప్రాబ్లం బట్టి ఒక్కొక్కరు పాపం కనీసం చెయ్యి కూడా కదపలేరు, నడవలేరు. సో వాళ్ళకి మటుకు సర్జరీ పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనం ఏం చేయాలి? ఫస్ట్ ఏంటి? లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. సెకండ్ థింగ్ వచ్చేటప్పటికేమో విటమిన్ డి డిఫిషియన్సీ చూసుకోవాలి. నెక్స్ట్ తర్వాత ఫిజికల్ యాక్టివిటీస్ చేసుకోవాలి, రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి, మంచి డైట్ అంటే ఫుల్ ఆయిలీ బిర్యానీ కాదు, కేజీ చికెన్, కేజీ మటన్ కాదు. దేర్ ఆర్ మెనీ ఫుడ్స్ బెటర్ దెన్ నాన్ వెజ్. అవన్నీ తీసుకోవాలి. మామూలు బలమైన ఆహారం అనగానే ఏమంటే కేజీ మటన్ తీసుకుని తినేనా, అది కాదు. డైట్ కంట్రోల్ చేసుకోవాలి చక్కగా. వెజ్ ఫుడ్స్ బోల్డ్ ఉన్నాయి, హ్యాపీగా అవి తినొచ్చు. బరువు తగ్గడానికి ట్రై చేయాలి. డాక్టర్ గారు, ఇప్పుడు మనకి ఎముకలు నొప్పని కానీ, నడువు నొప్పని కానీ, విపరీతమైన నొప్పితోటి అలా వేధిస్తూ కొంచెం చాలా బాధపడుతూ ఉంటారు. వాటికి ఇమీడియట్ గా తగ్గడం కోసం ఇంజెక్షన్ చేస్తూ ఉంటారు, స్టెరాయిడ్స్ అనేవి కూడా. వాటికి సంబంధించి మీరేం చెప్తారు? అస్సలు స్టెరాయిడ్స్ అనేవి నా దృష్టిలో మనిషిని కాపాడటానికే ఇవ్వాలి. నొప్పులకి స్టెరాయిడ్స్ అసలు ఇవ్వకూడదు. చాలా మంది తెలియక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాంరా, 5 రోజుల్లో తగ్గిపోయిందిరా, ఏ టాబ్లెట్ ఇచ్చాడో తెలియదు. స్టెరాయిడ్స్ చూసుకోవాలి ఫస్ట్ మనం. అసలు డెఫ్లజోకార్ట్, మీథైల్ ప్రెడ్నిసోలోన్ ఇవన్నీ ఇవ్వకూడదు. సీనియర్ డాక్టర్స్ అయితే ఎవరు ఇవ్వరు. నొప్పి తగ్గడానికి చిన్న నొప్పి మాత్రలు పెట్టి ఎక్సర్సైజ్లు, ఆయింట్మెంట్లు, ఏదో వేణ్యలతో కాపురం ఇవన్నీ పెట్టుకొని అక్కడికి తగ్గకపోతే అప్పుడు స్కానింగ్కి వెళ్తాం. డైరెక్ట్ గా స్టెరాయిడ్స్ ఎప్పుడు ఇవ్వకూడదు. మనం ఎప్పుడు ఇచ్చాం సార్ స్టెరాయిడ్స్? కరోనా టైంలో ఇచ్చాం. మామూలు నొప్పులకి ఇవ్వచ్చా? అందుకని చాలా మంది పేషెంట్స్ ఏమంటే ఆ టాబ్లెట్లు వాడిన తర్వాత హ్యాపీగా ఉందండి, ఏమంటే ఒక 5 కేజీలు పెరిగానండి, ఇంత లావైపోయి వస్తారు ఒక్కొక్కళ్ళు. సో నెవర్ కొన్ని రకాల ఇంజెక్షన్స్ కానీ, స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ కానీ, డైట్లో ఇంజెక్షన్స్ అంటే అప్పుడప్పుడు చేయించుకోవచ్చు. డైట్లో ఇంజెక్షన్స్ ఎప్పుడు నొప్పి వచ్చినప్పుడల్లా ఇంజెక్షన్స్ చేయించుకుంటే మటుకు కిడ్నీలు పాడవుతాయి. మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక కిడ్నీ హాస్పిటల్కి వెళ్ళి పేషెంట్లు ఒక 20 మందిని ఇంటర్వ్యూ చేయండి. ఏమన్నా మీ కిడ్నీ ఎలా పాడైంది? ఫస్ట్ పాయింట్ అని నొప్పి మాత్రలు నొప్పి ఇంజెక్షన్ చెప్తారు. రెండోది బీపీ చెప్తారు. మూడోది వచ్చేటప్పటికి షుగర్ చెప్తారు. ఈ మూడింటి వల్లే కిడ్నీలు పాడవుతాయి అన్నమాట. నెక్స్ట్ డీహైడ్రేషన్, వాటర్ సరిగ్గా తీసుకోకపోవటము, అదే పనిగా నొప్పి మాత్రలు వాడతాము. ఏం లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోతారు, షాప్కి వెళ్ళిపోతారు, ఏమన్నా నొప్పి టాబ్లెట్ ఇచ్చారు. ఈ మధ్య కాలంలో మనకి ఎక్కువగా మినరల్ వాటర్ వాడకం మనకి ఎక్కువ అయిపోయింది. ప్రతిదీ మనకి చూసి బాటిల్ వల్ల కూడా మనకి మినరల్ వాటర్ అయితే కాదు, కానీ మినరల్ వాటర్ లో కొన్ని మినరల్స్ లేకపోవడం మనకి ఇదివరకు మామూలుగా మనం మూతి నీళ్ళు తాగినప్పుడు ఉన్న ఆరోగ్యం ఇప్పుడు లేదని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు. దీనికి సంబంధించి మీరేం చెప్తారు? అలా ఫీల్ సార్ అంతే. మినరల్ వాటర్ తాగితే ఎముకలు మెత్తపడతాయి, మున్సిపల్ వాటర్ తాగితే ఎముకలు గట్టి పడతాయి అనేది ఒక రాంగ్ కాన్సెప్ట్. వాటర్కి మన ఎముకలు మెత్తపడటానికి సంబంధం నిజంగా లేదు. కాకపోతే ఏంటంటే కొన్ని రకాల మంచినీళ్ళ వల్ల, అంటే ఎసిడిక్ pH, బేసిక్ pH వాటర్స్ ఉంటాయి, దానివల్ల మనకి హెల్త్కి మంచిదే తప్పితే, అంతేగాని మినరల్ వాటర్ రోజు తాగేవాడు రోగాలు పడతాడు. మరి సినిమా హీరోలు రోజు అవి కాస్ట్లీ వాటర్ తాగుతారు, వాళ్ళు ఎట్లా ఉంటారు సార్?
నిగనిగలాడుతుంటారు, వాళ్ళకు రోగం రాదు, దే ఆర్ వెరీ హ్యాపీ. సో దిస్ ఈజ్ ఎ రాంగ్ కాన్సెప్ట్. మనం ఏ నీళ్ళైనా కానీ శుభ్రంగా మంచి గ్లాసులో తాగాలి. రెండోది వచ్చేటప్పటికి మున్సిపల్ వాటర్ కూడా చాలా మంచిది, చక్కగా దాన్ని చక్కగా వేడి చేసుకుని తాగొచ్చు. అదే డిపెండింగ్, అంతే మన స్టైల్, మన వే ఆఫ్ లివింగ్, మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ లో ఉంటుంది తప్పితే మనం ఆ నీళ్ళని బ్లేమ్ చేయకూడదు. మనం డైట్ చక్కగా తీసుకోవాలి. డాక్టర్ గారు, ఫైనల్లీ మనకి అసలు ఎముకలు బలంగా ఉండాలి, మనకి ఎటువంటి పోషకాహారం తీసుకుంటే ఎముకల దృఢత్వం పెరుగుతుంది అన్నది. పాలు, కోడిగుడ్లు, చోడుజావ, ఫిష్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. తర్వాత అది మజిల్కి ఇంపార్టెంట్, బోన్కి ఇంపార్టెంట్. నెక్స్ట్ విటమిన్ డి, మునగాకు జ్యూసు, మునగాకు పప్పు, ఇవన్నీ దే ఆర్ వెరీ గుడ్ ఫర్ బోన్ స్ట్రెంగ్త్. ఇవన్నీ తర్వాత ఆడవాళ్ళు అయితే 40 సంవత్సరాల తర్వాత హార్మోనల్ లెవెల్స్ చేయించుకొని వాటికి తగ్గ కాల్షియం టాబ్లెట్ అనగానే అంటే మన షెల్కాయలు వేసుకున్నాను. షెల్కాయలు అనేది అసలు అదొక సున్నపు టాబ్లెట్. అసలు ఏ వయసుకి ఏ టాబ్లెట్ వేసుకోవాలో కూడా తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు వచ్చేటప్పటికి ఏంటంటే 50 సంవత్సరాల పైబడిన వాళ్ళకి చక్కగా ప్లాంట్ ఈస్ట్రోజన్స్ అని వచ్చినాయి. అంటే ఫైటో ఈస్ట్రోజన్స్ అంటారు. ప్లాంట్ అంటే ఫైటో ఈస్ట్రోజన్స్ అని వచ్చినాయి. ఆ టాబ్లెట్లు వేసుకున్నా కానీ ఎముకలు గట్టి పడతాయి. అలా కూడా వాడచ్చు మనం చక్కగా. అది సో చాలా మందికి తెలియక 60 సంవత్సరాలు కూడా మామూలు కాల్షియం టాబ్లెట్ అది వేసుకుంటూ పోయి ఉంటుంది. ఇంకోటి ఎప్పుడు వేసుకోవాలో తెలియదు తెలుసా? ఎగ్జాక్ట్ గా కాల్షియం టాబ్లెట్ ఎప్పుడు వేసుకోవాలంటే మనం డాక్టర్ రాసి ఇచ్చినప్పుడు అరగంట భోంచేసే అరగంట ముందు మన కడుపు కాలుతున్నప్పుడు, మన కడుపులో యాసిడ్ ఉన్నప్పుడు ఆ టాబ్లెట్ వేసుకుంటే అది మన ఒంటికి పెట్టి పనిచేసింది. చాలా మందికి తెలియదు. సో విటమిన్ డి చాలా ఇంపార్టెంట్. కాల్షియం టాబ్లెట్స్ కూడా పెద్దవాళ్ళు వేసుకోవాలి. ఈ లోపల ఈ మధ్యన 30 సంవత్సరాల్లో వేసుకుంటున్నారు, అంత అవసరం లేదు. అలాంటి వాళ్ళకి కిడ్నీ స్టోన్స్ కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి వాళ్ళకి రెగ్యులర్ చెకప్స్, 45 సంవత్సరాలు పైబడిన తర్వాత మెనోపాస్ వచ్చిన వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో రెగ్యులర్ ఎక్స్రేస్ చేయించుకోవాలి. రెగ్యులర్ పెయిన్ వచ్చినప్పుడు, ఎందుకంటే ఆ ఎక్స్రేస్ చూసినప్పుడు మనకి ఎముకలు గట్టిగా ఉన్నాయో మెత్తగా ఉన్నాయో తెలిసిద్ది. అప్పుడు వాళ్ళకి కావాల్సిన కాల్షియం టాబ్లెట్లు కానీ, విటమిన్ డి కానీ, డైట్ కానీ డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. ఎవ్వరూ రారు 60 సంవత్సరాలు పడిపోయినప్పుడు వస్తారు. అదే 40 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా 6 నెలలకు వస్తారో, సంవత్సరానికి వస్తారో ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్ళి దెర్ ఆర్ మెనీ టైప్ ఆఫ్ ఇంజెక్షన్స్, బిస్పాస్ఫినేట్స్ అని, టెరిపెరటైడ్ అని రకరకాల ఇంజెక్షన్స్ ఉన్నాయి. అవన్నీ కనుక చేసుకుంటే ఎముకలు చాలా గట్టిపడతాయి. ఈ ఎముకలు కూడా ఇరగవు. అంటే ఇరగవండి అంటే ఇరుగుతాయి. ఇప్పుడు 100% ఛాన్సెస్ ఆఫ్ ఫ్రాక్చర్ వాళ్ళకు ఉంది ఆ వయసుకి. ఇక్కడ 90% ఉండదు, ఇంకా 10% ఉంటుంది. అంటే మనం పర్సంటేజ్ ఆఫ్ ఫ్రాక్చర్ ఛాన్సెస్ తగ్గించుకోవచ్చు ఇలాంటి ఇంజెక్షన్స్, జాగ్రత్త లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, తర్వాత వచ్చేటప్పటికేమో ఫిజికల్ యాక్టివిటీస్, మంచి డైట్, రెగ్యులర్ ఎక్సర్సైజెస్ బోల్డ్ ఉన్నాయి, హ్యాపీగా చేసుకోవచ్చు. ఇవన్నీ తినే ఆహారపు అలవాట్ల వల్ల కూడా కీళ్ళవాతం వస్తుంది. రెండోది వచ్చేటప్పటికి ఎక్కువ చలి వల్ల రావచ్చు, ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ టెంపరేచర్స్, అంటే ఐదర్ వేడి కావచ్చు, చలి కావచ్చు. నెక్స్ట్ తర్వాత మన పూర్వీకుల నుంచి వచ్చిన మన జీన్స్ వల్ల కూడా కీళ్ళవాతం రావచ్చు. ఆహార పదార్థాల వల్ల కూడా రావచ్చు. ఆహార పదార్థాల వల్ల ఎలా వచ్చిందంటే నెక్స్ట్ క్వశ్చన్ మీరు అడగలను. ఆహార పదార్థాల వల్ల ఎందుకు వచ్చిందంటే ఎనీ అలర్జిక్ ఫుడ్స్ మనకి పడని వస్తువులు చాలా ఉంటాయి తిండిలో. అవి తిన్నా కీళ్ళవాతాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మన కీళ్ళవాతాల్లో 2 రకాలు ఉంటాయి, సీరో పాజిటివ్, సీరో నెగిటివ్. ఇంతగా మీరు అడిగిన క్వశ్చన్ సీరో పాజిటివ్ అనమాట. అదేంటంటే రొమటైడ్ ఆర్థరైటిస్ అనేది అది తినటం వల్ల దాని వల్ల రాదు, అది మన జీన్స్ లో నుంచే స్టార్ట్ అయింది అనమాట. మనలో అన్ని రకాల జీన్స్ ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీ దగ్గర పెట్రోల్ ఉంది, నా దగ్గర పెట్రోల్ ఉంది, మీ దగ్గర వెలిగింది, నాకు ఎలగలేదు. అంటే ఇన్ ద సెన్స్ మీ జీన్స్ యాక్టివేట్ అయినా మీకు కీళ్ళవాతం వచ్చింది, నా జీన్స్ యాక్టివేట్ అవ్వలేదు, నాకు కీళ్ళవాతం అవ్వలేదు, నాకు రాలేదు అనమాట. సో ఈ విధంగా చూసుకుంటే మంచినీళ్ళ వల్ల కీళ్ళవాతం అనేది ఎలా వచ్చిందనే చెప్తాను. సమ్ సార్ట్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్, కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వల్ల మన వాటర్ ద్వారా మన బాడీలోకి వెళ్ళినప్పుడు కొన్ని రకాల జీన్స్ యాక్టివేట్ అవుతాయి, దానివల్ల కూడా కీళ్ళవాతాలు రావచ్చు. ఎముకలు మెత్తబడటానికి వాటర్కి ఎటువంటి సంబంధము లేదు. ఎముకలు మెత్తబడటానికి మేజర్ కారణం ఏంటంటే మన డైట్, మన ఫిజికల్ యాక్టివిటీ. ఈ 2 లేకపోతే డెఫినెట్గా ఎముకలు మెత్తబడిపోతాయి. మూడోది వచ్చేటప్పటికి మెనోపాస్ వల్ల కూడా ఎముకలు మెత్తబడిపోతాయి. ఎందుకు అంటే ఈస్ట్రోజన్స్ తగ్గిపోతాయి అనమాట దాంట్లో. సో అప్పుడు అది ఎవరికి జరిగింది? 50 సంవత్సరాల పైబడిన వాళ్ళకి మెనోపాస్ లో ఎముకలన్నీ మెత్తబడుతుంటాయి. సరే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడిగారు మీరు, కీళ్ళవాతం, ఈ మోకాళ్ళ ఆపరేషన్ దాని గురించి దీని నుంచి అడిగారు. 99% ఆఫ్ మోకాళ్ళ మార్పిడి ఎవరికి వెళ్తాయా అంటే వయసు పెరగటం వల్ల, ఒబిసిటీ వల్ల మోకాళ్ళు వంకర్లు వచ్చేసి నడవలేని పరిస్థితుల్లో వాళ్ళకి డెఫినెట్గా మోకాళ్ళ ఆపరేషన్ పడుతుంది. రెండోది వచ్చేటప్పటికి చిన్న వయసు, ఒక 30 సంవత్సరాలు ఉంది వయసు వాళ్ళకి, 30-35 ఉంది,
కీళ్ళవాతం విపరీతంగా ఉంది, మోకాలు 2 వంకర్లు వచ్చేసినాయి, వాళ్ళకు కూడా మనం మోకాలు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా మీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ టాపిక్ అనమాట. 10 మందికి ఈ టాపిక్స్ దీని గురించి తెలియాలన్నమాట బేసికల్. అంటే లేకపోతే తెలియకపోతే నాకు దీనివల్ల వస్తుందా, దానివల్ల వస్తుందా, దేని వల్ల వాళ్ళకి తెలియాలి కదా, పేషెంట్స్కి అందరికి జనానికి తెలియాలి. థ్యాంక్స్, వెరీ గుడ్ క్వశ్చన్ అడిగారు.